వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. నేను మీ అబ్దుల్ షుకూర్. 3 దశాబ్దాల క్రితం కమలా హాస్పిటల్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏలూరు చుట్టుపక్కల ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులైన దంతంశెట్టి బసవరాజు గారు మనతో ఈరోజు జీకే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో రీసెంట్గా గత నెల 29న ఏలూరు బ్రాంచ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఆయన ఏదైతే ఈ చెవు ముక్కు గొంతుగా ఈ ఏదైతే విభాగం ఉందో దాంట్లో ఆయన మాస్టరేట్ చేస్తున్నారు. ఎంఎస్ సర్జన్ మనతోటి దంతంశెట్టి బసవరాజు గారు ఉన్నారు. దంతంశెట్టి బసవరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీ గురించి చెప్పాలంటే మీ బాల్యం ఎలా గడిచింది, మీ పేరెంట్స్ గురించి, మీ నేటివ్ ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది అంతా కూడా ఈ ఏలూరు పట్టణమే. ఓకే సార్. నేను చిన్నప్పుడు నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా సెయింట్ తెరిసాస్ ఎలిమెంటరీ స్కూల్, ఓకే. అలాగే హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా సెయింట్ జేవియర్స్ హై స్కూల్, ఓకే సార్. అలాగే తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ సర్ సిఆర్ఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ చేయగానే మన కామన్ ఎంట్రన్స్లో మన స్టేట్ వైడ్ ర్యాంక్ నెంబర్ 64తో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే సార్. అప్పట్లో ఎలా ఉండేది అంటే సీట్ కూడా గవర్నమెంట్ వారే మన ఏరియాని బట్టి అలాట్ చేస్తారు. నాకు అలాగా కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ అలాట్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో అప్పుడు ర్యాంకు 178 ర్యాంకు పీజీ మెడికల్ ఎంట్రన్స్, దాంట్లో నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో ఈఎన్టీ ఎంఎస్సిఎన్టీ తీసుకుని అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. నేను మా తల్లిదండ్రులు శ్రీ దంతంశెట్టి విశ్వేశ్వరరావు, మా మదరు కీర్తిశేషులు శ్రీమతి దంతంశెట్టి కమల్ కుమారి గారు. మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్? మా పేరెంట్స్ ఏంటంటే మాది పరమేశ్వర రెడీమేడ్ క్లాత్ స్టోర్స్ అని మన స్టేట్లోనే ఫస్ట్ రెడీమేడ్ షాప్. మన స్టేట్లో ఫస్ట్ రెడీమేడ్ షాప్ ఏలూరుకి ఎందుకు వచ్చిందంటే మా పేరెంట్స్ది, మా 4 ఫాదర్స్ది అంతా కూడా టైలరింగ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళకి ఏంటంటే అప్పట్లో బిన్నీ కోట ఉండేది. బిన్నీ కోట అనేది చాలా, ఇప్పట్లో రేషన్ ఎలా ఉందో అప్పట్లో రేషన్ ద్వారా బిన్నీ కోట రిలీజ్ చేసేవారు. అది మా పేరెంట్స్కి ఉండటం వలన వాళ్ళు వృత్తిరీత్యా టైలరింగ్ సెక్షన్లో ఉండటం వలన ఆ బిన్నీ కోట తీసుకుని మనం ఎందుకు రెడీమేడ్ స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా ఇంట్లోనే, అప్పట్లో ప్యాంటు షర్ట్లే, ఎంత డిజైన్లు ఉండేవి కాదు. ఒక షర్ట్ కొన్నారంటే జీవితాంతం అది చిరగదు, నలగదు, అలా ఉండేవి అనమాట. అందుకని అప్పట్లో ఫస్ట్ రెడీమేడ్ షాప్గా మన స్టేట్లోనూ ప్రారంభించటం జరిగింది. నేను చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, ఈవెన్ ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు కూడా సెలవు రోజుల్లో సరదాగా అక్కడ బిజీగా ఉన్నప్పుడు షాప్కి వెళ్ళేవాడిని. అక్కడ ఫాదర్కి హెల్ప్ చేస్తూ కూడా ఉండేవాడు. తర్వాత పీజీ టైంలో అలా సెలవులు దొరికేవి కాదు, అందువల్ల. సార్, ఇప్పుడు మీరు కమలా హాస్పిటల్ మీ మదర్ గారి పేరు మీద పెట్టారని మనకు తెలుస్తుంది. 30 years అబవ్ అయిపోయిందండి. 30 years అబవ్. మీరు ఎంఎస్ సర్జన్. ఏదన్నా మీ ఈ ఎక్స్పీరియన్స్లో ఏదైనా టిపికల్ కేసు కానివ్వండి, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 30 years కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందా అది మీ ప్రాక్టీస్లో? నేను 1992 జూన్ 21న స్టార్ట్ చేశానండి కమలా హాస్పిటల్ అనేది. అది అప్పట్లో స్టార్ట్ చేయటమే ఫుల్లీ ఎక్విప్డ్ ఈఎన్టీ హాస్పిటల్గా స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త పరికరాలు, ఇన్వెస్ట్మెంట్స్, టెక్నిక్స్ అనేక రకమైన వచ్చేస్తున్నాయి. ఈ మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీ అనేది బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. అయినప్పటికీ కూడా మన ఏలూరు ప్రజలకి, నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఏలూరు ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో నేను ఏలూరులో మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్ ఈఎన్టీ హాస్పిటల్ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 33వ సంవత్సరం. ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈఎన్టీ వైద్యం అనేది ఎలా ఉంటుందో మన ఏలూరు ప్రాంతంలో ఇక్కడ కూడా అదే స్టాండర్డ్స్తో మనం వైద్యం అందచేయటం అనేది జరుగుతుంది.
ఓకే సార్, ఒక్కసారి బ్యాక్కి వెళ్తే మీ పిల్లలు కానివ్వండి, మేడం కానివ్వండి, మేడం గారు హౌస్ వైఫ్, పిల్లలు ఏం చేస్తున్నారు? నా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి, తన పేరు వాణి. అలాగే నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వినీత్ కూడా ఎడ్యుకేషన్ 10th వరకు ఇక్కడే సాగింది. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ చదివాడు. తర్వాత తను ఐఐటి స్టూడెంట్. తను మంచి స్టూడెంట్ అవటం వలన 10th వరకు డాక్టర్ అవ్వాలనుకునే స్టూడెంట్ టీచర్స్ మోటివేషన్ వలన నువ్వు బాగా చదువుతావు అనేసరికి ఐఐటి నేను సాధించాలనే ఉద్దేశంతో ఐఐటిలోకి వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఐటి సాధించాడు. తను బీటెక్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ భువనేశ్వర్లో చేశాడు, మెకానికల్ ఇంజనీరింగ్. అది అయిపోయిన తర్వాత ఎంఎస్ మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చింది. విత్ ఫుల్ ఫండింగ్ మంచిగా తెచ్చుకున్నాడు. అక్కడ ఎంఎస్ కూడా అక్కడే చేశాడు, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్లో. తర్వాత ఒక 4 years అక్కడ వర్క్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు నచ్చక మన ఇండియాలోనే సెటిల్ అవ్వాలనే సదుద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ ఓన్గా ఒక ఆన్లైన్ కంపెనీ పెట్టుకుని అది హైదరాబాద్ నుంచి నిర్వహిస్తూ హైదరాబాద్లో ఉన్నాడు. తర్వాత రెండో అబ్బాయి రోజేష్, తను ప్రస్తుతం ఎంబీబీఎస్ అయ్యింది. తను ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. త్వరలో అతను కూడా ఈ ఈఎన్టీ పీజీలో జాయిన్ అవ్వాలనే సదుద్దేశంతో చాలా నిర్విరామంగా కష్టపడుతున్నాడు. మీకు వారసుడి కింద భవిష్యత్తు రావచ్చు. ఓకే, మీ హాస్పిటల్ కూడా ఆయన మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉన్నాం కాబట్టి తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఎక్విప్మెంట్ కానీ ఈ మంచి పేరు కానీ ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో తను కూడా ఈ బ్రాంచ్ చేయాలనే సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు 33 years నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏదైనా రికార్డ్ పెట్టారా? ఇంతమంది పేషెంట్స్ వచ్చారు అంటే ఇంకా అలా అని కాదండి. మనకి ఏంటంటే మన ఇండియన్ సిస్టమ్స్కి వెస్టర్న్ సిస్టమ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అన్నీ కూడా మనం రికార్డెడ్గా ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఇండివిజువల్గా చేసుకోవాలి. అందువలన ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటుంది. అందువలన ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ మీద మనం తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే వెస్టర్న్ కంట్రీస్లో అయినట్టయితే ముందు డాక్యుమెంటేషన్ తర్వాతే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అందుకనే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇప్పుడు మీకు చెవి నొప్పి వచ్చింది అనుకోండి, మీరు ఈఎన్టీ డాక్టర్ గారి కన్సల్టేషన్ అక్కడ యుఎస్లో తీసుకోవాలనుకోండి, మీకు 6 months తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది. అప్పటికి చెవి ఉంటుందో ఉడుతుందో కూడా తెలియదు. అదే ఇక్కడ అలా కాదు కదా. మనం పేషెంట్ రాగానే ఇమ్మీడియట్గా మనం అపాయింట్మెంట్ ఇస్తాం, ఆ రోజే చూస్తాం, వైద్యం చేస్తాం. అందువలన ఏంటంటే మనం డాక్యుమెంటేషన్కి తక్కువ టైం కేటాయిస్తాం, పేషెంట్స్ని ట్రీట్ చేయడం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం. అందువలన ఏంటంటే ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకటం అనేది ఈజీ. అక్కడ అలా కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఫాలో అవుతారు కాబట్టి అక్కడ అపాయింట్మెంట్ అనేది వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే, ఇంకా ముందు రికమెండేషన్స్ కానీ ముందుగా చూడటం కానీ ఆ సిస్టమ్ని ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు. అప్రాక్సిమేట్లీగా ఒక ఇంతమందిని నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేశాను అది అని అంచనాకి చెప్పగలరా? అలాగా ఎప్పుడు అలా లెక్కలు వేసుకోలేదు కానీ ఇన్ని నెంబర్స్ అని కాదు, డైలీ పేషెంట్స్ యొక్క అభిమానం ఎంత పొందగలిగాం అనేది ముఖ్యం. అందుకని ప్రతి పేషెంట్లు ఇప్పటికీ కూడా చాలా మంది పేషెంట్స్ వచ్చి నేను 25 సంవత్సరాల క్రితం వచ్చాను, 30 సంవత్సరాల క్రితం వచ్చాను, అప్పట్లో చాలా పెద్ద ఆయన ఉండేవారు, మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని నన్ను డాక్టర్గా గుర్తించకుండా అప్పట్లో మా ఫాదర్ ఉండేవారు అనుకుని మాట్లాడుతూ ఉంటారు. అది ఒక విధంగా నవ్వొస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్గా మేబీ మా బ్రదర్ మీ దగ్గర 10 years బ్యాక్ ట్రీట్మెంట్ చేయించాం. మీరు ఫిజిక్ ఏం మారలేదు, అలాగే ఉన్నారు. నేను కూడా ఒక విధంగా షాకే. ఆయనకి నోస్ కొంచెం ఇదయింది. ఒక 10 years మేబీ 10 years అందుగురించి మేబీ అలా అపోహపడి ఉండొచ్చు వాళ్ళు కూడా. అంటే ఒక అంచనాగా ఒక డైలీ ఒక 100 people నేను చూడగలను, ఈజీగా చూస్తాం. దాంట్లో నేను ఏంటంటే ఇక్కడే పుట్టు పెరిగిన వాడిని అవటం వలన నా ఓపీలో నియర్లీ ఒక 30% నేను ఫ్రీగానే చూస్తాను. ప్రతిరోజు కూడా అందరి దగ్గర ఫీజు తీసుకోను.
నాకు తెలిసిన వాళ్ళు కానీ పూర్ పేషెంట్స్ దగ్గర కానీ నియర్లీ ఒక 30% నాది ఫ్రీ ఓపీ ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు మనకి టఫ్ గా మీకు ఫలానా సర్జరీ ఏదైనా అనిపించింది సార్ మీ జర్నీలో? అంటే ప్రతి కేసు ఇది సింపుల్ కేసు, ఇది డిఫికల్ట్ కేసు అని అనుకోకూడదు. ప్రతి ఈ ప్రొఫెషన్లో ఏంటంటే ఎంత చిన్న కేసు అయినా సరే దానికి మనం ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టగలం, మన నైపుణ్యాన్ని ఎంతవరకు చూపించి ఆ పేషెంట్కి కాంప్లికేషన్స్ రాకుండా ఎంత ఈజీగా సునాయాసంగా బయటకు పడగలరు అనేది చూస్తాం. అందువలన ఇది డిఫికల్ట్ కేసు, ఇది సింపుల్ కేసు అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ డిఫికల్ట్ అనిపించేవి ఏంటంటే ఊపిరితిత్తుల్లో అడ్డుపడేవి. కొంతమంది పిల్లలకి ఊపిరితిత్తుల్లో అడ్డుపడతాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకుని తింటూ మాట్లాడటానికి ట్రై చేస్తారు. ఆ టైంలో పొలమారి దగ్గు రావటం, అది ఊపిరితిత్తుల్లో శ్వాసకోశానికి అడ్డుపడి ఊపిరి అందక ప్రాణాపాయ స్టేట్లోకి వెళ్ళటం జరుగుతుంది. అటువంటివి తీసినవి కోకొలలు. అటువంటి పేషెంట్ల నుంచి చాలా మందిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాం. దాంట్లో ఏంటంటే ఊపిరితిత్తులు అడ్డుపడిపోయి ఊపిరి అందదు, వాళ్ళకి నిమిషాల్లో వైద్యం అందించాలి. వైద్యం అందించడం అంటే ఏదో ఇంజెక్షన్ చేస్తే సరిపోదు, వాళ్ళకి వెంటనే మత్తు డాక్టర్ని పిలవాలి, మత్తు ఇవ్వాలి. మత్తు ఇచ్చి మనం ఊపిరితిత్తులోకి మా ఎక్విప్మెంట్ పంపించి ఆ ఊపిరితిత్తుల్లో అడ్డుపడి వాటిని రిమూవ్ చేయాలి. అప్పుడే ఆ పేషెంట్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఇవన్నీ కూడా నిమిషాల్లో జరిగిపోవాలి. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి ఓపిక ఉండటం లేదు. వెంటనే వచ్చిన నిమిషంలో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిపోవాలన్నట్టుగా అనుకుంటున్నారు. అందుకని ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసులు కొంచెం కంగారు ఎక్కువ పడే వాళ్ళని ఎమర్జెన్సీ హాస్పిటల్కి రిఫర్ చేయటం జరుగుతుంది. ఇది వరకు రోజులు వేరు, మేము ఎక్కడికి వెళ్ళమండి, మీరే చెయ్యండి, మీ మీదే మాకు నమ్మకం అంటూ ఉండేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం జనరేషన్ బట్టి కొంచెం కాన్సెప్ట్స్ మారుతున్నాయి. వెయిటింగ్ అనేది, నమ్మకం అనేది కూడా, ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది కూడా ఈ జనరేషన్లో తగ్గుతుంది. ఇప్పుడు నేను ఈ IMA ప్రెసిడెంట్ అయ్యింది మెయిన్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం తేవాలని నా ఉద్దేశం. ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ డాక్టర్స్ ఫ్రెటర్నిటీ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజెస్ రెండు. ఒకటి హరాస్మెంట్, రెండు డాక్టర్స్ మీద దాడులు, రెండోది ఏంటంటే ట్రస్ట్ పోతుంది, నమ్మకం పోతుంది. ఇప్పుడు డాక్టర్స్ మీద నమ్మకం పెంచడం అనేది నా ధ్యేయం. రెండోది డాక్టర్స్ మీద హరాస్మెంట్ జరగకుండా చూడటం అనేది. ఈ రెండిటి మీద నా మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు హరాస్మెంట్ అంటే ఏ విధమైన హరాస్మెంట్? హరాస్మెంట్ ఏముందండి, రోజు పేపర్లో చూస్తున్నాం. ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా దాడులు చేయటం, డాక్టర్స్ కొట్టడం, ఇటువంటి చాలా మంది డాక్టర్స్ ఈ దాడుల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏ డాక్టరు కూడా నిర్లక్ష్యంగా వైద్యం చేయటం అనేది జరగదు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన పేషెంట్ మనం బాగు చేసి పంపిస్తే వాళ్ళు 10 మందిని మన దగ్గరికి పంపిస్తారు. రిఫరెన్స్ డెఫినెట్ గా అది మౌత్ టు మౌత్ ఓరల్ టాక్ ఉంటుంది, పబ్లిసిటీ ఉంటుంది. ఎవరో మనం యాడ్స్ ఇచ్చుకుని అది చేసుకోవడం కాదు. ఒక మౌత్ టు మౌత్ టాక్ ద్వారా వచ్చేదే అది నిజమైన మన ఇమేజ్ అన్నమాట. ఏ డాక్టర్ కూడా ఆ ఇమేజ్ ని పోగొట్టుకోవాలని చూడరు. వాళ్ళకి వాళ్ళ సాయి శక్తుల, వాళ్ళ నాలెడ్జ్, స్కిల్ని బట్టి వాళ్ళకి మంచి వైద్యం అందించాలనే చూస్తారు. కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెన్సిలిన్ ఇంజెక్షన్. ఇప్పుడు చూడండి, పెన్సిలిన్ ఇంజెక్షన్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కొన్ని కోట్ల మందిని కాపాడింది చనిపోకుండా. ఎందుకంటే దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా కొన్ని కోట్ల మందిని కాపాడింది. కాకపోతే పెన్సిలిన్ ఇంజెక్షన్ కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్స్ ఇంజెక్షన్ చేయగానే చనిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అలాగని చెప్పి ఆ మందుని పూర్తిగా బ్యాన్ చేస్తే ఇన్ని కోట్ల మందిని కాపాడటం కుదరదు కదా. అందుకని ఏంటంటే కొన్ని సందర్భాల్లో యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ నాకు పడవచ్చు, మీకు పడకపోవచ్చు.
నేను ఇంజెక్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు 1000 మందిలో 999 మంది బాగవ్వచ్చు, ఒక్కరికి రియాక్షన్ వచ్చింది అనుకోండి, కొంతమంది రికవర్ అవుతారు మనం ట్రీట్ చేస్తే, కొంతమంది మన చేతుల్లో ఉండదు రికవర్ అవ్వడానికి. ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ వైద్యం అనేది ఏంటంటే నవ్వేడేస్ 100% గ్యారంటీడ్ అని చెప్పడానికి వీల్లేదు. చిన్న ఇంజెక్షన్ చేసినా రియాక్షన్ రావచ్చు, దానికి డాక్టర్లనే బాధ్యం చేయటం అనేది సబబు కాదు. ఇదంతా కూడా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనేది బ్లేమ్ గేమ్ కాదు, అవగాహన రాహిత్యం వలన జరుగుతున్నది. ఈ ప్రజల్లో చైతన్యం పెంచాలి. అలాగే డాక్టర్స్ లో కూడా వాళ్ళు ఇదిగో ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు దీనికి కాంప్లికేషన్స్ ఉంటాయి, మీకు ఇష్టమైతే చేస్తానని వాళ్ళకి చెప్పడం, చెప్పి చేసినట్టయితే కాంప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి ముందుగా చెప్పి చేసినట్టయితే వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇటువంటి మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. కాకపోతే కొంతమంది తొందరలో చెప్పేది కూడా పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే ముందు అంతా ఓకే అంటారు, తర్వాత కాంప్లికేషన్ వచ్చాక అబ్బాయి మాకు చెప్పలేదు అంటారు, లేదా రెండో వాళ్ళు మాకు తెలియదు అంటారు. అందుకని ఇటువంటివన్నా కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటినీ కూడా సమీకరించుకుని ఒక చక్కగా ఒక మంచి అవగాహన, పేషెంట్ తో మంచి ర్యాప్ ఏర్పడటం చాలా మంచిదండి. ముందు పేషెంట్ కి డాక్టర్ మీద నమ్మకం కలిగించేలాగా వైద్యులందరూ వారి ప్రవర్తన మార్చుకోవాలి. మీ 33 years ప్రాక్టీస్ లో మీ హాస్పిటల్ ఇప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందా సార్? ఇటువంటివి ఏం లేదండి, కాకపోతే ఒక కన్జ్యూమర్ ఫోరం లో ఒక కేసు వచ్చింది. అది కూడా ఈ టైంలో ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకుంటారని, ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళు తెలుసుకుంటారని. ఒకసారి ఒక థైరాయిడ్ ఒక పేషెంట్ గొంతు నొప్పితో వచ్చారు. ఆ గొంతు నొప్పికి మందులు రాసి ఇచ్చాను, చేసి పంపించడం జరిగింది. పంపించే ముందు చూస్తే ఆ పేషెంట్ గొంతు నొప్పితో పాటు థైరాయిడ్ వాపు ఉంది. ఆ థైరాయిడ్ వాపు ఉండేసరికి ఇదిగో మా థైరాయిడ్ వాపు ఉంది, మీకు మీరు దీనికి థైరాయిడ్ టెస్టులు చేయించుకున్నారని చెప్పడం జరిగింది. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ 6 monthsకి ఒకసారి మళ్ళీ గొంతు నొప్పితో వచ్చారు. ఏమంటే ఇదివరకు మందులు ఇచ్చారు తగ్గిపోయింది, ఇప్పుడు కూడా మందులు ఇవ్వండి. మరి థైరాయిడ్ వాపు ఉంది కదమ్మా చేయించుకున్నారంటే లేదండి చేయించుకోలేదు. లేదు మీరు థైరాయిడ్కి జనరల్ సర్జన్కి చూపించుకోవాలని. అప్పుడు ఆ పేషెంట్కి మందులు రాసిచ్చి థైరాయిడ్ పరీక్ష చేయించుకోమని పంపించారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు ఫాలో అప్కి రాలేదు. తర్వాత ఒక 1.5 year తర్వాత కన్జ్యూమర్ ఫోరం నుంచి నోటీస్ ఏంటంటే ఈ పేషెంట్కి మీరు సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి ఆ పేషెంట్కి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. అప్పట్లో ఊరికే నవ్వుకున్నాం అనుకోండి, అంటే ఓపీ కేసు కూడా కన్జ్యూమర్ ఫోరంలో వస్తున్నాయా అనేది అనుకున్నాం. అయినప్పటికీ అది కన్జ్యూమర్ ఫోరంలో అది అయిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత మేము కూడా దాని హిస్టరీ అంతా తెలుసుకుంటాం కదా. జరిగింది ఏంటంటే ఆ పేషెంట్కి మెడ దగ్గర తర్వాత లింఫ్ నోడ్స్ వచ్చినాయి. మెడ దగ్గర లింఫ్ నోడ్స్ వస్తే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే థైరాయిడ్ నుంచి బయాప్సీ తీసి మీకు థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, అందువలన థైరాయిడ్ క్యాన్సర్ నుంచి మెడ దగ్గర వాపులు వచ్చినాయని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతవరకు ఇక్కడ ట్రీట్ చేసుకున్నారు. ఫర్దర్ ట్రీట్మెంట్ కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళినట్టయితే అక్కడ హైదరాబాద్ లో అక్కడ మళ్ళీ టెస్టులు చేసేసరికి ఈ మెడ దగ్గర వచ్చిన వాపులు ఈ కంతుల్లా వచ్చిన దాంట్లో క్యాన్సర్ ఉన్నమాట కరెక్టే, కానీ థైరాయిడ్ లో క్యాన్సర్ లేదు. అది ఎక్కడి నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయింది అనేది తెలియలేదు. వాళ్ళకి ఏం చేశారంటే అప్పుడు రేడియోథెరపీ కీమోథెరపీ ఇచ్చారు. ఈ మెడ దగ్గర లింఫ్ నోడ్స్ తగ్గినాయి. అయినప్పటికీ అది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అనేది మటుకు బయటపడలా. అక్కడ కూడా వాళ్ళు పాపం ఇవన్నీ తిరిగారు, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళటం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కేసు ఎవరి మీద వేయాలి, ఇక్కడ వేస్తే ఇక్కడ ఎవరి మీద వేస్తారు, ఇన్స్టిట్యూట్ మీద. ఇండివిజువల్ డాక్టర్ ఉండదు. సో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అక్కడ కూడా ఇండివిజువల్ డాక్టర్ కాదు, ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఎవరి మీద వేయాలో తెలియదు.
సో ఇక్కడ ఎవరు స్కేప్ గోటు, సింగిల్ డాక్టర్ పేరు ఎవరుతుంది ముందు ఇప్పుడు అసలు దీనికి ఏ మాత్రం సంబంధం లేని ఉండేసరికి ఇది పెట్టి కన్జ్యూమర్ ఫోరంలో వేయటం జరిగింది. అది మేము నవ్వుకున్నాం. తర్వాత ఆ కేసు అది చూడగానే ప్రాథమికంగా దాన్ని డిస్మిస్ చేయటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇటువంటివి కూడా కొన్ని చికాకు కలిగిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి మనం 6 to 8 months ఆ ప్రొసీజర్లో నడవాల్సి ఉంటుంది. కాకపోతే కొంత చికాకు అయినప్పటికీ మనకి తప్పదు, ఇటువంటివి కొన్ని తప్పదు. ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కొన్ని తప్పదు. అదే లైఫ్ లో అప్ ఫాల్స్ డౌన్ ఫాల్స్ అనలాగా, గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అనలాగా ఇది ఒక లేదండి. ఈ ప్రయాణంలో ఏంటంటే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతి పేషెంట్ నుంచి మనం నేర్చుకునేది ఉంటుంది. మా గురువులు చెప్పేవారు, మీరు చదువు ద్వారా డూస్ ఒక్కటే కాదు నేర్చుకోవాల్సింది, డోంట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఏది చేయటమే కాదు, ఏది చేయకూడదో కూడా నేర్చుకోండి అనేవారు. అది నా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి పేషెంట్ నుంచి కూడా నేను ఏదో కొత్త విషయం ఈ రోజుకి నేర్చుకుంటానే ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రయాణంలో మీ జర్నీలో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఆ కేసు అయితే డిస్మిస్ అయిపోయింది, వాళ్ళు ఇంకా ఓడిపోయినట్టు. ఎందుకంటే ఇంకా అది ఓడిపోవటం అనేది అది కరెక్ట్ కాదు. సరైన ప్రూఫ్స్ లేవు కదా వాళ్ళ దగ్గర. అది ప్రూఫ్స్ అని కాదండి, అక్కడ అది అసలు మనకు సంబంధం లేదు. నా దగ్గర వచ్చారు, దాంట్లో మన నెగ్లిజెన్స్ గానీ ఇంకోటి గానీ మన సర్జరీ చేయటం గానీ ఏం లేదు. ఓపీ కేసు థ్రోట్ పెయిన్ కి వచ్చారు, థ్రోట్ పెయిన్ కి చూసాం, థైరాయిడ్ ఐడెంటిఫై చేసి దాన్ని జనరల్ సర్జన్ కి చెప్పి పంపించాం, జనరల్ సర్జన్ కి రిఫర్ చేసాం కూడా మనం. అది లేట్ చేయటం అదే కాదు. కాకపోతే ఏంటంటే ఎవరో సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అవగాహన లేకపోవటం వలన ఇలా వేసినట్టయితే మీకు అయ్యిన ఖర్చు అంతా రాబట్టుకోవచ్చు అనే సలహా ఇవ్వటం వలన జరిగినవి అవి. ఇప్పుడు జుడిషియరీలో అయినా సరే బ్యాక్గ్రౌండ్ చూసి ప్రూఫ్ చూసి అయినా జస్టే కదా, పాపం న్యాయం చేయాలనే చూస్తారు కదా సార్. ఇప్పుడు మన ఏలూరు చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు దానికి ఒక డిసీజెస్ రావడానికి సీజన్ ఏమైనా ఉందంటారు? అంటే జనరల్గా ఈ శీతాకాలం ఏంటంటే చల్లదనం ఉంటుంది. ఈ చల్లదనం వలన ఏమవుతుందంటే ఈ చల్లదనంలో ఈ కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు, ఫ్రిడ్జ్ వాటర్ ఇప్పటికీ ఏసీలు వాడేస్తున్నారు చాలా మంది. ఇవి వాడటం వలన ఏమవుతుందంటే మనకి నోట్లో కానీ ముక్కులో కానీ హానికరం కాని సూక్ష్మ క్రిములు కొన్ని వేల లక్షల సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి ఎల్లవేళ హానికరం కాదు, కాకపోతే వాటికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి హానికరంగా మారి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ సీజన్ అనేది దానికి అనుకూలమైన సీజన్ అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో చాలా మంది ఈ కార్తీక మాసం స్నానాలు అని ఇటువంటివి స్నానాలు చేసేయటం, చన్నీరు స్నానాలు చేసేయటం ఇవి చేస్తారు. తడితలతో ఎక్కువసేపు ఉండటం, దాని వలన ఏంటంటే నార్మల్ గా హానికరం కాని బ్యాక్టీరియా అంతా కూడా వాటికి అనుకూలమైన వాతావరణం ఏర్పడటం వలన హానికరంగా మారి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సార్ ఇది ఇయర్, నోస్, టంగ్, ఇది ఇంటర్నల్ లింక్ ఉంటుంది అంటారా? ఆ మూడు ఒకదానికొకటి కలిసి ఉంటాయండి. ఎందుకంటే ముక్కు గొంతు లోపలికి ఓపెన్ అయి ఉంటుంది. ముక్కు రంధ్రాలు ముందుకుంటే వెనక్కి నోటి వెనక గొంతు లోపలికి ఓపెన్ ఉంటాయి. ముక్కు గొంతు కలిసే చోట నుంచి చెవుల లోపలికి మిడిల్ ఇయర్ లోపలికి యూస్టేషన్ ట్యూబ్ అనే ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ అందువలన చెవి, ముక్కు, గొంతు మూడు ఒకదానికి ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మనం జలుబు ఉన్నప్పుడు ఫ్లైట్ జర్నీ చేస్తే చెవి పొట్టు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కనెక్టింగ్ ట్యూబ్ బ్లాక్ అయిపోవటం వలన జలుబు ఉన్నప్పుడు కానీ గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఫ్లైట్ జర్నీ చేస్తే ల్యాండింగ్ టైంలో అంటే ప్రెషర్ వేరియేషన్ వలన ఆ ట్యూబ్ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి విపరీతమైన చెవి నొప్పి వచ్చేస్తాం. ఆ టైంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే నోట్లో ఒక చీక్లెట్ పెట్టుకుని చప్పరించడం కానీ, ఫ్రీక్వెంట్ గా గుడకలేయటం కానీ, లేకపోతే ఆవలించడం కానీ చేసినట్టయితే ఆ మూసుకుపోయిన ట్యూబ్ ఓపెన్ అయ్యి పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇందాక వింటర్ సీజన్ లో మనం ఎయిర్ కండిషన్స్ వాడకూడదు అంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే వాతావరణమే చల్లగా ఉంటుంది.
ఇంకా చల్లదనానికి అలవాటు పడిపోతే ఏమవుతాయంటే మనకి హానికరం కానివి కూడా హానికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సీజన్ అంత మంచిది. ఇప్పుడు లోపల మన బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటుంది, బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఇంటర్నల్ గా ఉంటుంది. అది సీజన్ వల్ల వింటర్ వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ ఉంటాయి గొంతులో కామన్ గా. ఇది అందరికీ కూడా పబ్లిక్ కి మనం ముందు తెలియవలసిన విషయం ఏంటంటే టాన్సిల్స్ వలన ఉపయోగం ఏంటంటే మన వాటర్ క్యాండిల్లో ఫిల్టర్ ఎలా అయితే బ్యాక్టీరియాని డస్ట్ని ఫిల్టర్ చేస్తుందో టాన్సిల్స్ అనేది లింఫాయిడ్ టిష్యూ అనమాట. ఈ టాన్సిల్స్ అనేవి చిన్నతనంలో అంటే 8 years వరకు మనకి రోగ నిరోధక శక్తి అనేది ఏర్పడుతుంది. 8 years తర్వాతే న్యాచురల్ రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవుతుంది. ఆ ఏజ్ లోపు ఏం చేస్తాయంటే ఈ టాన్సిల్స్ కానీ ఎడినైట్స్ కానీ ఆ లింఫాయిడ్ టిష్యూ వాటిని ఏమంటారంటే వాచ్ డాగ్స్ అంటాం అనమాట. ఆ లింఫాయిడ్ టిష్యూ అవి ఏం చేస్తాయంటే నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా గాలి ద్వారా లోపలికి వెళ్ళే హానికరమైన బ్యాక్టీరియాని వైరస్ని ఆ లింఫాయిడ్ టిష్యూలో కిల్ చేసేస్తూ ఉంటాయి. ఫాగోసైటోసిస్ అని కానీ వాటిని కిల్ చేయటం, వాటికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయటం, ఇవన్నీ టాన్సిల్స్ పని. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రాగానే ఏమంటే మా ఆవిడకి టాన్సిల్స్ వచ్చినాయి ఆపరేషన్ చేసేయండి అంటారు. అసలు టాన్సిల్స్ అనేది మనకు ఉపయోగపడే స్ట్రక్చర్. అది పర్మనెంట్ రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవ్వక ముందు ఎక్కువ పనితనం ఉంటుంది. తర్వాత దాని పనితనం తక్కువే అనుకోండి రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయ్యాక. అప్పట్లో ఆ న్యాచురల్ రెసిస్టెన్స్ పవర్ని ఎక్కువ డెవలప్ అవ్వక ముందు అవే మనకి హాని కలిగించే బ్యాక్టీరియాని కిల్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని అవి అవసరం అయితేనే రిమూవ్ చేయాలి తప్పితే అనవసరంగా ఏదో ఫ్యాన్సీగా రిమూవ్ పక్కింటి వాళ్ళు చేయించుకున్నారు మాకు చేసేయండి, అది చేస్తే మావాడు పొడుగు అయిపోతాడు, మావాడు లావు అయిపోతాడు, ఇటువంటి అనే అపోహలతోటి ఆపరేషన్కి వెళ్ళటం అనేది అనవసరం. దానికి కరెక్ట్ ఇండికేషన్ ఉంటేనే మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టే మీరు ఆపరేషన్కి రెడీ అవ్వండి. అంతేగాని పక్కింటి వాళ్ళు చేయించుకున్నారనో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో వైద్యం మీద అవగాహన లేని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు సర్జరీకి ప్రిపేర్ అయిపోవద్దు. యాక్చువల్గా ఇది టాన్సిల్స్ గొంతులో నొప్పి పెయిన్ లా వస్తుంది. కూలింగ్ వాటర్ తాగడం వల్ల, కూలింగ్ వాటర్, ఐస్ క్రీమ్స్ ఏమవుతాయంటే అట్మాస్ఫియర్ లో తిరగడం వల్ల అంతే డెఫినెట్గా వస్తాయి. అవి దానికి మెడిసిన్ ద్వారా తగ్గిపోతాయి. 99% మందులతోటే తగ్గిపోతాయండి. కొంతమందికి ఏంటంటే మందులతో తగ్గకుండా కొంతమందికి రొమాటిక్ హార్ట్ ఫీవర్ అని, కొంతమందికి జాయింట్ పెయిన్స్ రావటం ఇలా ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ గా నెలలో వారం 10 రోజులు స్కూల్కి ఆబ్సెంట్ అయిపోతూ ఉంటారు. ఫీవర్ వచ్చేసి ఫ్రీక్వెంట్ ఆబ్సెంట్ అయిపోతూ ఉంటారు. టాక్సిమియా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి రేర్ కేసెస్ లోనే ఆపరేషన్ అవసరం. అందరికి టాన్సిల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు. టాన్సిల్ ఇన్ఫెక్షన్ అనగానే ఇన్ఫెక్షన్స్ మందులతో తగ్గిపోతాయి. కొన్ని కండిషన్స్ లోనే ఆపరేషన్ చేయవలసిన అవసరం. అంటే రిపీటెడ్ గా సంవత్సరంలో ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎన్నిసార్లు ఫీవర్ వచ్చింది, ఎన్నిసార్లు స్కూల్కి ఆబ్సెంట్ అయ్యారు, దాని వల్ల మిగతా బాడీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది బేరీజ్ వేసుకుని ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు చెప్తారు. మీకు అవసరం లేదా, డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవటం మంచిది. సార్ ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ లో జనరల్ గా ముక్కు తగిలి ఏదైనా జరగడం కానీ, మన చెవు దగ్గర కూడా తగిలి రక్తం రావడం కానీ, అలాంటి టైంలో ఎటువంటి సజెస్ట్ చేస్తారు? అంటే జనరల్ గా ఏంటంటే బ్లీడ్ అయ్యేటప్పుడు సొంత వైద్యాలు పనికిరాదు. బ్లీడ్ అవుతుందంటే అక్కడ ఏదో బోన్ ఫ్రాక్చర్ అవటం వలన లేదా డీప్ గా ఇంజూర్ అవటం వలన బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువలన బ్లీడింగ్ అయ్యేటప్పుడు మటుకు సొంత వైద్యాలు కాకుండా మీకు దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ వైద్యం చేయించుకోవటం అనేది మంచిది. ఇప్పుడు మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఏలూరు ప్రెసిడెంట్గా నామినేటెడ్ అయ్యారు. ఇప్పుడు దీనిలో మీ యాక్టివిటీ ఏముంటుంది సార్? యాక్చువల్గా దీని సెటప్ ఏంటి? ఆల్ ఓవర్ ఇండియా దీన్ని ఎప్పటి నుంచి ఉంది? ఏం సేవలు అందిస్తారు? అంటే ఇది 1928లో స్టార్ట్ చేశారండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ని.
బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళతో పోరాడి మాకు ఇండియాలో సెపరేట్గా ఉండాలని బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది 1928లోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 3,60,000 మంది మెంబర్స్గా ఉన్నారు. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఎన్జిఓ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మన ఇండియాలో. దీనికి మన దేశంలో సుమారు 1700 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో మన ఏలూరు ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ ఒకటి అనమాట. దీని సదుద్దేశం ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి డాక్టర్స్ యొక్క ఇంట్రెస్ట్లు కాపాడటం, అంటే డాక్టర్స్ యొక్క ఆసక్తులు కానీ వీళ్ళని కాపాడటం, అంటే వీళ్ళ కోసం ఈ సొసైటీ కోసం కొన్ని వచ్చే అనుకోని అవాంతరాల నుంచి కాపాడటం, డాక్టర్స్ కాపాడటం ఒకటైతే, మరీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రజారోగ్యం మీద ఎక్కువ అవగాహన కల్పించడం. అంటే ఎంతసేపు డాక్టర్స్ ఇంట్రెస్ట్లను కాపాడటమే కాదు, మన సొసైటీలో ఇండియాలో ప్రజారోగ్యం మీద మంచి అవగాహన కల్పించడం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఐఎంఏ తరపున సేవలు అందించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్స్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది సార్ డాక్టర్స్? గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ ఎప్పుడు డాక్టర్స్ని ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టబద్ధం, మన దేశంలో అది చట్టబద్ధం కానప్పుడు మనం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక సంఘంలో బతుకుతున్నప్పుడు మన సొసైటీ మన గవర్నమెంట్ ఏ రూల్స్ పెడితే ఆ రూల్స్ ను బట్టి నడుచుకోవటం మన బాధ్యత. మనం ఒక సిటిజన్ గా మన బాధ్యత అది. అందువలన గవర్నమెంట్ ఏ రూల్ పెట్టినప్పటికీ కూడా ఆ రూల్ని పాటించటం మన ప్రథమ కర్తవ్యం. కాకపోతే దాని వలన ఇబ్బందులు ఉంటాయి చూసారా, ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే దానికి ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలంటే మనం చెప్తే కాదు, త్రూ అసోసియేషన్ ద్వారా రిప్రజెంట్ చేయటం. ఎవరికి రిప్రజెంట్ చేయాలి అనేది కూడా ఊరికే రోడ్డు మీద కూర్చొని అరిస్తే సరిపోదు కదా, దానికి ఒక ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ వేలో రిప్రజెంట్ చేయటానికి వీటన్నిటికీ కూడా ఈ అసోసియేషన్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, డాక్టర్ రేప్ చేసి చాలా నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది. దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక డాక్టర్? అది డాక్టర్స్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఈ రోజుల్లో మెడిసిన్ చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకని తగ్గిపోయారంటే ఫస్ట్ పాయింట్, ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టమైన విద్య. అంటే మిగతా స్టడీస్ అన్ని తేలికని నేను చెప్పడం లేదు, బట్ కాకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే దానికి చాయిస్ ఉండదు. అంటే మనం ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ చూస్తాం, ఓ 30% ఇదో ఇంత సిలబస్ చదివితే సరిపోతే పాస్ అయిపోవచ్చు. డాక్టర్ ప్రొఫెషన్లో అలా చాయిస్ దేన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, ప్రతిదీ నేర్చుకోవాల్సిందే ప్రతి డాక్టర్. అందువలన ఏంటంటే ఇది చాయిస్ లేని విద్య డాక్టర్ ప్రొఫెషన్ అనేది. నాలెడ్జ్ పెట్టవలసిందే. ప్రతి చిన్నదాన్ని చాప్టర్ వదిలేద్దాం అంటే కుదరదు. మన బాడీలో నేను చెవిని వదిలేస్తాను, ముక్కును వదిలేస్తాను, గొంతును వదిలేస్తాను, ట్రీట్మెంట్ చేస్తానంటే తర్వాత ప్రాక్టీస్ చేసి కుదరదు. మనం పాస్ అవ్వాలంటే నాకు ఇవి చదివితే పాస్ అయిపోతాను కదా అంటే కుదరదు. అలాగా ప్రతి దాని గురించి నేర్చుకుని తీరవలసిందే. అందువలన అది క్లిష్టమైన విద్య. దీంట్లో కూడా ఏంటంటే ఒక 5 years 4.5 years MBBS, తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక 3 years, దానికి పీజీ ఎంట్రన్స్ అనేది అన్నిటికన్నా అతి క్లిష్టమైన ఎంట్రన్స్ టెస్ట్ అది. దాంట్లో ఏంటంటే ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్స్ అనేది, డైరెక్ట్ క్వశ్చన్సే కాదు, మీకు ఇచ్చే ఆన్సర్స్లో 3-4 రైట్ ఆన్సర్స్ ఉంటాయి. దాంట్లో ఏది ఎక్కువ కరెక్ట్ అనేది అసెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇండివిజువల్గా చూస్తే ఒక క్వశ్చన్ ఇది కరెక్టే కదా అంటే అది కరెక్టే అవుతుంది, కాకపోతే అన్నింటిలో ఏది ఎక్కువ కరెక్ట్ అనేది అలా అసెస్ చేసుకోవాలి. మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇవన్నీ అసెస్ చేసుకుని మళ్ళీ లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి.
ఎక్కువ మనం యాక్చువల్గా ఆ క్వశ్చన్ పేపర్ చదవటానికే బోల్డ్ టైం పట్టేస్తాం. వీటన్నిటిని సమన్వయపరుస్తూ ఆ 3 అవర్స్లో ఎంట్రన్స్ టెస్ట్ రాయటం, మళ్ళీ ఇదంతా కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంకింగ్, ఇవన్నీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఆ కౌన్సిలింగ్స్, డిఫరెంట్ కౌన్సిలింగ్స్, ఇదంతా అయిన తర్వాత ఏదో ఒక బ్రాంచ్లో మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఒక బ్రాంచ్ మనకు కావాల్సింది ఎన్నుకునే అవకాశం ఉండదు. ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్ ఒకకే కావాల్సింది ఎన్నుకుంటారు. తర్వాత కొంత ర్యాంకులు దాటిన తర్వాత ఏది వస్తే అది సరిపెట్టుకోవాలి, ఏ స్పెషలైజేషన్ వస్తే అది సరిపెట్టుకోవాలి. ఇంత చేసిన తర్వాత 3 ఇయర్స్ స్టడీ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ సీనియర్ రెసిడెన్సీ చేయాలి. సీనియర్ రెసిడెన్సీ తర్వాత ఈ రోజుల్లో స్పెషలైజేషన్ సరిపోవడం లేదు ఇంకా, ఎందుకంటే నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఇంకా నేర్చుకోవాలనే తపన మనకే ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీకి మళ్ళీ దానికి ఎంట్రన్స్, మళ్ళీ సూపర్ స్పెషాలిటీకి ఇంకో 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ అయ్యేసరికి మళ్ళీ తర్వాత దాంట్లో ఇంకా ఎక్స్పీరియన్స్ రావడం కోసం దేశ విదేశాల్లో ప్రముఖ వైద్యుల దగ్గర కొంతకాలం అసిస్టెంట్గా పనిచేయటం, ఆ తర్వాతే మనం ఎక్కడో చోట సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి మన లైఫ్లో 35 to 40 ఇయర్స్ అయిపోతుంది. మన ముఖ్యమైన జీవిత కాలాన్ని కోల్పోతున్నాం చదువు నిమిత్తమే. అందువలన ఏంటంటే నౌవేడేస్ చాలా టఫెస్ట్ జాబ్ అయిపోయింది. ఈలోగా పెళ్ళిళ్ళు జనరల్గా ఏంటంటే ఒక పీజీ అయితే కానీ పెళ్లి చేసుకోం అనే జనరేషన్కి వచ్చారు. పీజీ అయ్యేసరికి 30-35 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు అయ్యేసరికి మగవాళ్ళకైతే బట్టతల గ్యారంటీగా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో అసలు ప్రైమ్ లైఫ్లో మన ఫ్యామిలీ గురించి కానీ మన లైఫ్ను గురించి అర్థం చేసుకోవటం కానీ ముఖ్యమైన ఘట్టాన్ని దాటేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది చాలా క్లిష్టమైన విద్య అయిపోయింది. అందుకనే ఇప్పుడు చాలా మంది ఈజీగా ఎవరిని అడిగినా ఏ బ్రాంచ్ అంటే ఇంజనీరింగ్, ఎంపీసీ, ఎందుకంటే తొందరగా 21-22 ఇయర్స్కి సెటిల్ అయిపోవచ్చు అని. ఇక్కడ ఈ క్లిష్టమైన విద్య గురించి చెప్పేటప్పుడు ఫన్నీగా ఒక నా ఎక్స్పీరియన్స్లో జరిగింది చెప్తాను. ఎందుకంటే కొన్ని చట్టాలు ఉంటాయి, చట్టాల్లో కొన్ని రూల్స్, కొన్ని వెసులుబాట్లు పెడతా ఉంటారు. మా టైంలో మేము 1980లో మేము ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు లేడీస్ తక్కువ ఉండేవారు. ఎంబీబీఎస్ జాయిన్ అవటం జెంట్స్ మగవాళ్ళు ఎక్కువ ఉండేవారు. అందుకని ఏంటంటే లేడీస్ని కూడా ప్రోత్సహించడానికి 30% రిజర్వేషన్ పెట్టారు లేడీస్కి. ఆ 30% రిజర్వేషన్ అనేది అన్ని అవగాహన రాహిత్యం అన్నాను చూసారా ఇందాక, దాడులు జరగటం అని. అవగాహన రాహిత్యం అనేది అటు పేషెంట్స్లోనే కాదు, ఇటు గవర్నమెంట్లోను, అఫీషియల్స్లోను, డాక్టర్స్లోను అన్నిట్లో కూడా జరగచ్చు. మా టైంలో పర్టికులర్గా జరిగిన అవగాహన రాహిత్యం అంటే లేడీస్కి 30% రిజర్వేషన్ అనేసరికి అప్పటి అఫీషియల్స్ ఏం చేశారంటే 30% మా బ్యాచ్ 100 అనుకోండి, 100లో 30 మంది లేడీస్ని సెలెక్ట్ చేసి ఇంకా అక్కడతో ఆప్ చేసి వాళ్ళకి ఇంకా మంచి ర్యాంక్ వచ్చినా సరే లేడీస్ని ఆప్, మిగతా 70 మందిని మగవాళ్ళని ఇచ్చారు, వాళ్ళకి సీట్స్ ఇచ్చారు. జనరల్గా రిజర్వేషన్ అంటే మినిమం 30% ఉండాలని, అంతేగాని 30%తో లిమిట్ చేసేయమని కాదు. వాళ్ళు అప్పటి అఫీషియల్స్ పాపం అలా అర్థం చేసుకుని ఎక్కువ మార్కులు వచ్చిన లేడీస్కి సీట్లు ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన జెంట్స్కి సీట్స్ ఇచ్చేయటం జరిగింది, అలాట్ చేయటం జరిగింది. అప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే అప్పుడు లాస్ట్ మార్క్కి ఏ మగవాళ్ళకి ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ వరకు ఉన్న లేడీస్ అందరికీ కూడా సీట్స్ ప్రొవైడ్ చేయమని కోర్టు తీర్పిచ్చారు. అప్పుడు ఏంటంటే మా బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్లో మాది 100 బ్యాచ్ అయితే ఒక్కొక్క బ్యాచ్లో 5, 7, 8 మందిని అలాగ గుంటూరు, వైజాగ్, మిగతా కాలేజీలో అడ్జస్ట్ చేశారనమాట. అందువలన మా బ్యాచ్లో 100 మంది ఉండవలసింది 105 మెంబర్స్ అయ్యాం అప్పట్లో అవగాహన. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్కి 250 మంది ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 250 మందిలో సుమారు 200 మంది లేడీసే ఉంటున్నారు, 50 మంది జెంట్స్ ఉంటున్నారు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ని కొంచెం సెలెక్ట్ చేసుకోవటం అనేది కొంచెం క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే
ఈజీగా సెటిల్ అయిపోవాలంటే మటుకు ఈ ప్రొఫెషన్ లో అవ్వటం కష్టం. అది 35 నుంచి 40 సంవత్సరాలు నిరంతరం చదువుకుంటూ దాని మీద కృషి చేస్తూ ఉండవలసింది. ఇప్పుడు పీజీలో కానీ సూపర్ స్పెషాలిటీస్లో కానీ ఈవెన్ ఎంబీబీఎస్లో కూడా సెలవులు మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా ఉండవు. పీజీలో అయితే అసలు ఉండవు సెలవులు. అలాగే పోస్ట్ సూపర్ స్పెషలైజేషన్లో కూడా సెలవులు అనేది ఉండదు. ఏదో అనుకోని అవాంతరాలు వస్తాయి, ఏదో ఆ 1 or 2 days కాలేజ్ క్లోజ్ చేస్తారు. కాలేజ్ క్లోజ్ చేయటం కాదు, అసలు మామూలుగా హెల్త్ బాగోపోయినా కూడా డ్యూటీ చేయవలసిందే. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పీజీ స్టడీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ రోజు డే అంతా వర్క్ చేస్తాం, నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీ వర్క్ చేసినా నెక్స్ట్ డే కూడా అటెండ్ అయిపోవాల్సిందే. ఇంకా అందుకని ఏంటంటే కొన్ని టఫెస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం వలన కొంతమంది దాన్ని స్ట్రైవ్ అవ్వలేక కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది మానేసి వచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మీకు రాత్రి వచ్చి 1 గంట 2 గంటైనా సరే మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిందే పేషెంట్ వస్తే, అలాంటి పరిస్థితి ఉందా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కొంత సామాజిక బాధ్యత ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే యాక్టివ్, ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను. ఇప్పుడు నేను అన్ని ఓపీ చూసుకుని ఇంటికి వెళ్ళి రేపొద్దున ఏమన్నా సర్జరీస్ ఉన్నాయా ఏం చేసుకోవాలని చూసుకుని పడుకునేసరికే 12-12:30 అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సర్జరీస్ ఇంకోటో ఉంటాయి. ఆ టైంలో అప్పుడే పడుకున్నాను అనుకోండి, ఏ 1 గంటకో 2 మా అబ్బాయికి చెవి నొప్పాను ఇంకొకటో వచ్చారనుకోండి, అటువంటిప్పుడు లేచామంటే లేచి వైద్యం చేయడానికి నష్టం ఏమి ఉండదు. కాకపోతే దానివల్ల నిద్ర డిస్టర్బ్ అయితే మార్నింగ్ టైర్డ్ అవటమే కాదు, మన అటెన్షన్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ మనం షెడ్యూల్ గా ప్లాన్ చేసుకున్న దాని మీద పడుతుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నవ్వేడేస్ కొంచెం ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వచ్చినాయి. ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ షిఫ్టెడ్ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్ డాక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇండివిజువల్ హాస్పిటల్, ఇండివిజువల్ డాక్టర్స్ ఉన్నప్పుడు 24 hours వైద్య సేవలు అందించాలంటే కష్టం అవుతూ ఉంటాం. అందుకని మన శక్తి మేర సాధ్యమైనంత వరకు అందిస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే ఏది ఎమర్జెన్సీనో ఏది ఎమర్జెన్సీ కాదో అనే అవగాహన మనం ప్రజల్లో కల్పించడం కూడా మన బాధ్యత. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పిల్లవాడు 3-4 రోజుల నుంచి ఏడుస్తూ ఉంటాడు, అది అర్ధరాత్రులు లేపి డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఉండదు కదా, పగలు డే టైం. ఇప్పుడు అలా కాకుండా ముక్కులోంచి బ్లీడ్ అయిపోతూ ఉంటుంది, అది ఎమర్జెన్సీ, అది తప్పదు, గప్పుకుని ఎమర్జెన్సీ హాస్పిటల్కి అటెండ్ అవుతాం. అలాగే గొంతులోనో ఇదో అడ్డుపడుతూ ఉంటుంది, అవి ఎమర్జెన్సీ, అవి తప్పదు. అంటే ఏది ఎమర్జెన్సీ కాదని అవగాహన ఏర్పరచడం కూడా చాలా సార్. ఇప్పుడు మన స్టడీస్లో కానీ ప్రాక్టీస్లో ఈ ప్రయాణంలో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రయాణంలో మోరల్ వాల్యూస్ మీద క్లాసెస్ ఏమైనా ఉంటాయి సార్? మోరల్ వాల్యూస్ మీద క్లాసెస్ ఉండదు కానండి, ప్రతిరోజు మనం నేర్చుకునేదే. నేను చెప్తున్నాను కదండి, ఇప్పటికీ కూడా నేను 80లో ఎంబీబీఎస్ స్టడీ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ పెట్టి 92లో స్టార్ట్ చేశాను. 92 నుంచి ఇప్పటి వరకు 33 years అయింది. కానీ ఈ 33కి ఆ 12 years కూడా నేను యాడ్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 45 years ఈ ప్రొఫెషన్ లో ఉన్నట్టే. ప్రతిరోజు కూడా మనం కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాను. డాక్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, అవి గల కారణాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీకి కూడా ట్రీట్మెంట్ చేసి అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఇవి బంధువులు కానివ్వండి ఫీజు కట్టకపోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. కొంచెం డాక్టర్స్లో కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ అవి కరువు అవడం, కమర్షియలైజ్డ్ అయిపోవడం వల్ల ఇలాగ దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాంట్లో సెల్ఫ్గా ఆ డాక్టరే రియలైజ్ అయ్యి కొంచెం మనం చూడనట్టు చేయాలి అనేది చేయాలి, లేకపోతే కోర్సెస్లో కూడా ఏదైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. మన ప్రొఫెసర్స్ అందరూ కూడా నేర్పేది ఎథికల్ వాల్యూస్. యాక్చువల్గా బుకిష్ నాలెడ్జ్ తక్కువే, ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ ఈ ప్రొఫెషన్లో. మెడికల్ ప్రొఫెషన్లో బుక్స్లో ఉండే పార్ట్ కొంత, ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ. మన ప్రొఫెసర్స్ నుంచి
మన ప్రొఫెసర్స్, నేను చెప్తున్నాను కదా, నా ప్రొఫెసర్ నుంచి నేను నేర్చుకున్నది ఏం చేయగలమో కాదు, పేషెంట్కి ఏం చేయకూడదో నేర్చుకోవడం చాలా ముఖ్యం అనేది చెప్పేవారు అప్పట్లో. ఇవన్నీ మోరల్ ఎథికల్ వాల్యూస్లోకే వస్తూ ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఏంటనేది. అందుకని ఏంటంటే పుస్తకాల్లో ఉన్న దానికన్నా మనం నిరంతరం 24 hours వర్క్ చేయటం వలన నేర్చుకునేదే ఎక్కువ. ఇప్పుడు మీరు అన్నారు ఈ ఠాగూర్ సినిమాల్లో ఇలాగానే, యాక్చువల్గా అండి ఇటువంటివి మనం అనుకోవటం వేరు, నిజంగా జరగటం వేరు. ఇప్పుడు మీకు ఠాగూర్ గురించి ఫన్నీగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చాలా మందికి రిఫరెన్స్ ఈ ఠాగూర్ సినిమా వస్తూ ఉంటది, ఠాగూర్ సినిమాలో లాగా, ఠాగూర్ సినిమాలో లాగా, అదే హాస్పిటల్స్ లో జరిగిందా ఫిలిమైజ్డ్ గా, అది ఠాగూర్ సినిమాలో లాగా. అంటే ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నారు, ఆ ఫేమస్ డాక్టర్ ఏం చేశారు, ఏంటి ఠాగూర్ సినిమాలో ఏం చూపించారు అనే క్యూరియాసిటీ ఆయనకి. ఒక రోజు పాప ఆ సినిమా అసలు చూద్దాం, ఏం చూపించారో అసలు ఏం జరిగిందో చూద్దాం అని అనుకున్నారు. ఆయన చాలా బిజీగా ఉంటారు, కుదరలేదు. ఒక రోజు తెలిసింది రేపే లాస్ట్ డేట్, ఇంకా రేపటితో సినిమా థియేటర్లో తీసేస్తున్నారు. ఆయన ఆ రోజు సెకండ్ షో బుక్ చేసుకుని వైఫ్తో పాటు వెళ్ళారు. వైఫ్ తోటి వెళ్ళి గబగబా వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ వైఫ్ పక్క నుంచి వెళ్ళిపోదాం అండి, అదేంటి వెళ్ళిపోవడం ఏంటి, ఇది ఎప్పటి నుంచి చూద్దాం అంటే, నాకు చాలా తలనొప్పిగా ఉంది వెళ్ళిపోదాం కూర్చోదాం. తలనొప్పిగా ఉందని డాక్టర్ ఆలోచించి ఒక టాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో తగ్గిపోద్దని ఇస్తే ఆవిడ పాపం అంతా అవి వేసుకున్నారు, హ్యాపీగా ఆవిడ తగ్గిపోయింది. అది చూశారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ వైఫ్ అడిగారు అనమాట, ఒకసారి అందరూ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు ఎవరికో తలనొప్పి అంటే నాకు అప్పుడు టాబ్లెట్ ఇచ్చారు కదా సినిమాకి వెళ్ళినప్పుడు ఇరికెళ్ళిందంటే, భలేదానివే, నేను నీకు టాబ్లెట్ ఏమి ఇవ్వలేదు, నేను ఏది ఇచ్చినా నువ్వు నా మీద నమ్మకంతో ఉంటావు కాబట్టి షర్టు బట్టన్ ఒకటి తీసి ఇచ్చేసాను, అప్పుడు నువ్వు టాబ్లెట్ అని వేసుకున్నావు, నా మీద నమ్మకంతో నీకు తగ్గిపోయింది అని చెప్పారు. చెప్తే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేశారు. అది జనరల్గా డాక్టర్ ఏమనుకున్నారు, ఆ ఫెయిత్ గురించి అందరూ అప్రిషియేట్ చేస్తారని ఆ సందర్భంలో చెప్పారు, నమ్మకం అంటే అలా. కాకపోతే ఆ నెక్స్ట్ డే పేపర్లో ఏమొచ్చిందంటే, సొంత భార్యను మోసం చేసిన ప్రముఖ డాక్టర్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనం దాన్ని చూసే విధానంలో ఉంటుంది, చూసే కోణంలో ఉంటుంది. నిజంగా అదే జరిగిందా ఇది జరగలేదా అనేది మనం ఆ సిచ్యుయేషన్ లో లేకుండా కామెంట్ చేయటం అనేది దానికి మనం సరిపోం. చదివి ఏంటంటే ఎవరు చనిపోయిన పేషెంట్ కావాలని ఎవరు వైద్యం చేస్తారు చెప్పండి, అంటే మనీ కోసం. మనీ కోసం ఎలాగండి, అసలు అలా చేస్తే ఇప్పుడు ఒక డాక్టర్ అలా చేశారని రేపొద్దున ఇంకో పేషెంట్ వస్తారా, హాస్పిటల్కి ఎవరన్నా వస్తారా? అంత ఎక్విప్మెంట్ పెట్టుకుని, అంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుని పేషెంట్లు వచ్చేలా చూసుకుంటారా, రాకుండా ఉండేలా చూసుకుంటారా ఎవరైనా? సింపుల్ లాజికల్ గా అడిగినట్టు. అంతేగాని ప్రతి పేషెంట్ కి అలా చేసేస్తారు ఇలా చేసేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. అది ఏంటంటే కొంత ఎక్కడో కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోకపోవటము, లేకపోతే వీళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవటము, ఏదో ఆ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వలన జరుగుతున్న విషయాలు కానీ ఇవే కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కరోనా టైంలో మా బంధువుల అబ్బాయిని ట్రీట్మెంట్ ఏలూరులో జాయిన్ చేశాను. ఆరోగ్యశ్రీలో మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కరోనాకి ఆరోగ్యశ్రీలో పెట్టి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయండి. కాకపోతే హాస్పిటల్లో డైలీ 10,000 పే చేయాలని అడిగారు అనమాట, డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నారు, మన డిస్కషన్ ఏం చేయలేదు, సరే సరే మేము జాయిన్ చేసాం, అడ్మిట్ చేసాం. కొంచెం 4 days అలాగా కట్టాం, డైలీ 40,000 డైలీ కట్టాం. వెళ్ళి కొంచెం ఆయన సెటిల్ అయిన తర్వాత అమౌంట్ కొంచెం తగ్గించండి అన్నాను. ఇంకా 3-4 days పెండింగ్ ఏదో ఉంది. అలా కుదరదు, మీకు ఎథిక్స్ లేవా వాల్యూస్ లేవా చెప్పినప్పుడు అయితే ఓకే అన్నారు. ఇప్పుడు మనిషి ఆరోగ్యవంతుడు అయిపోగానే తీసుకెళ్ళేటప్పటికి డబ్బులు కట్టడానికి బాధ వచ్చిందా అదే అన్నారు. నాకు ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు అని చెప్పడానికి మీరు సరిపోరు, మీకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ ఫ్రీగా మీకు ఆల్రెడీ అమౌంట్ వస్తుంది ఆరోగ్యశ్రీలో.
ఇలాగా నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. ఆయన బంధు డైరెక్ట్గా యాజ్ జర్నలిస్ట్గా నేను అక్కడికి వెళ్ళి నేను యాజ్ జర్నలిస్ట్ అక్కడ ఇంట్రొడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు మనం అక్కడ జర్నలిస్ట్ అని కలెక్టర్ అని చెప్పుకునే పరిస్థితి కాదు అది. పేషెంట్కి మన ఆయనకి ప్రాణాలు కాపాడాలి. సరే, ఇలాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇలాగ డాక్టర్స్ కొంచెం. అలాంటప్పుడు మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేను అదే చెప్తున్నా అండి, అవగాహన. డాక్టర్ అనే వాళ్ళు పేషెంట్ నుంచి నమ్మకాన్ని పొందాలి ఫస్ట్. నాకు మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవారు, ఇప్పుడు ఎంఎస్ డిగ్రీ తీసుకుని బయటికి వెళ్తున్నావు నువ్వు, ఎంఎస్ డిగ్రీ చేసిన తర్వాత నువ్వు చేయగలవు ఆ సర్జరీ, నీ సీనియర్ చేయగలరు, నీ తర్వాత వచ్చే వాళ్ళు ఆ సర్జరీ చేయగలరు. కాకపోతే నీకు పేరు ఎక్కడ వస్తుంది? వచ్చేది ఒక్కటే గుర్తు, బాగా చేయటం. నువ్వు పేషెంట్ యొక్క నమ్మకాన్ని పొందటంలో నీకు పేరు రావటం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోకు అని చెప్పాను. నేను అది ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. అది మనం పేషెంట్ వచ్చారని ఆ నమ్మకం అనేది మనం చేసే వైద్యంలోనే కాదు. ఇప్పుడు పేషెంట్ వైద్యం అయిపోయిన తర్వాత ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి, మనకి దాని వెంటే ఏం పోయింది మనకి? పాపం ఆయన ఏదో బాధలోనో ఏదో అప్లికేషన్ తోటి చెప్పారు, దాన్ని ఓకే అంటే ఓకే అనొచ్చు, లేదు ఒక బాబు కుదరదమ్మా ఇలాగని చెప్పడం కూడా చెప్పచ్చు. కాకపోతే అవతల కన్విన్సింగ్ గా చెప్పాలి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటం వల్లనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇంకా ఇవి జరగకుండా అటు ప్రజల్ని ఇటు డాక్టర్స్ని కూడా చైతన్యవంతులుగా చేయాలనే తాపత్రయం నాది. అవును సార్. ఇప్పుడు మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఇప్పుడు ఏలూరుకి ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ అసోసియేషన్లో 300 and above మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి జీకే మాధ్యమం ద్వారా ప్లాట్ఫామ్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేను మా డాక్టర్స్కి అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరందరూ చక్కగా చదువుకున్నారు, చక్కగా మీ నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ సమాజానికి చక్కగా సేవ చేయండి. అలాగే ప్రజల నమ్మకాన్ని కూడా మీరు నమ్మకం కోల్పోకుండా వాళ్ళ నమ్మకాన్ని పెంపొందించుకునేలాగా మీ వంతు కృషి మీరు చెయ్యండి. మీకు ఎల్లప్పుడూ తోడుగా అండగా మన IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందనే మీకు నేను హామీ ఇస్తున్నాను. అలాగే ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారనే వినేసి కాకుండా మీరు చక్కగా నిర్ధారణ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉందనుకోండి, మీరు ఎక్కడ వైద్యం చేయించుకున్నారో ఆ డాక్టర్ని ఒకసారి కాదు కనీసం రెండోసారి మూడోసారి మీరు అడగండి. మీ అనుమానాలని నివృత్తి చేసుకోండి డాక్టర్ దగ్గర. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన వచ్చే ఇబ్బందులే ఇవన్నీ, కానీ అది అక్కడ తీరా చూస్తే ఇన్ని గొడవల్లో కూడా అసలు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వైద్యం చేశారు, వచ్చారు, ఇవన్నీ బాగానే ఉంటున్నాయి, అక్కడ కాన్సెప్ట్ బాగానే జరిగిపోతుంది. కాకపోతే ఈ కమ్యూనికేషన్లో ఉంది చూసారా, మాటలు మనం ఒకటి అంటాం, వాళ్ళు ఒకటి అంటాం. ఈ కమ్యూనికేషన్లో ఆ మిస్కమ్యూనికేషన్ వల్లనే ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అందుకని అది జరగకుండా అటు ప్రజలు పేషెంట్స్ జాగ్రత్తతో ఉండాలి, డాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మన ఏలూరు కమలా హాస్పిటల్ ఫౌండర్ దంతుశెట్టి బసవరాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.